నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 10వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుడు ఎన్నడూను కదలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. ప్రభువునందు విశ్వాసముంచి ఆ విశ్వాస ఎదుగుదల కొరకు అనుదినము దేవునితో సహవాసం చేయుట అనగా దేవునిని స్తుతించుట, దేవునికి ప్రార్థించుట, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుట, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించుట, దైవ కార్యాలలో పరిచర్యలో పాల్గొనుట. ఎంతమంది అయితే వీటి పట్ల శ్రద్ధ చూపిస్తారో వారు ఎన్ని శోధనలు సమస్యలు వారికి వచ్చినప్పటికీ ఏమాత్రము కదలింపబడక వారు స్థిరముగా దేవుని చిత్తాన్ని చేసేటటువంటి వ్యక్తులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచి ఏమాత్రం ఆ విశ్వాస ఎదుగుదల కొరకు ప్రయాసపడిన వ్యక్తులు దేవుని సన్నిధిలో, దేవుని మార్గంలో వారు నివసింపలేరు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. విశ్వాస సంబంధమైనటువంటి జీవితం విషయంలో మనం శోధింపబడు వారంగా ఉంటాం, పరీక్షింపబడు వారంగా ఉంటాం. కలిగి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా పొందబోయే ఉన్నతమైనటువంటి వాటిని మనము పోగొట్టుకున్నట్లుగా అనుదినము పలు శోధనలు మనలను శోధిస్తూ ఉంటాయి. అయినను వాటన్నిటిలో మనం ఏ విధముగా ఉండి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని అంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న మాట, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అని ఇక్కడ తెలియచేయటం మనం చూడగలం. అంత మాత్రమే కాక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, పలు శోధనలు సమస్యలు మన విశ్వాసానికి పరీక్షగా ఉంటాయి. వాటన్నిటిలో మనము విశ్వాసం నిమిత్తం నీతిగా నిలబడాలి. భక్తిహీనమైతే ఖచ్చితంగా మనం పాపంలో పడిపోవటానికి కారణాలు అవుతాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం రాయబడిన 2వ వాక్యంలో యోసేపు గారు పొతిఫర్ భార్యతో పలుకుతున్న మాట, నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో పలుకుటను ఇక్కడ మనం గమనించగలం. పొతిఫర్ భార్య యోసేపును పాపము చేయుటకై ప్రేరేపించినప్పుడు అతడు ఆ కార్యము దుష్కార్యమని, అది చేయుట దేవునికి విరోధమైనటువంటి కార్యమని తన మనసులో అతడు గుర్తించటానికి గల కారణం, దానిని తన యజమాని భార్యతో చెప్పటానికి గల కారణం ఏంటంటే, అతడు నీతిమంతుడు. అతని విశ్వాస స్థితిని కదిలించటానికి అపవాది వేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అతడు ఏమాత్రం కదిలింపబడక పరిశుద్ధత విషయం, దేవుని యందల భయం విషయం అతడు స్థిరముగా నిలిచి పాపాన్ని ఓడించినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని గమనించగలం. 12వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి వాక్య భాగంలో అతడు తప్పించుకొని బయటకు పారిపోయాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. నిజమే, ఆ శోధన సమయంలో అతడు పాపమునకు లోబడక పరిశుద్ధత విషయమై అతడు దాని యొద్ద నుండి పారిపోయినటువంటి విషయం యోసేపును పొతిఫరి ఇంటి మీద అధిపతినిగా నియమించిన ఆ స్థితి నుండి ఐగుప్తు దేశానికి ఉన్నతమైనటువంటి అధికారిగా నిలబెట్టిన స్థానానికి గల కారణం అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. విశ్వాస జీవితంలో అనుదినము మనము అనేక శోధనల చేత పోరాడుతూ ఉంటాం. అయితే మనం చేయవలసినటువంటి పని ఏంటి అనంటే, 55వ కీర్తన 22వ వచనం చెప్తున్నటువంటి మాట, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎందరైతే తమ విశ్వాసం కొరకు ప్రభు నిమిత్తమే నిలిచి ఉంటారో వారిని కదిలించే పరిస్థితులు వచ్చినా ఆయన వారిని కదలనీయడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు అనుదినము దేవునిపై తమ భారమును మోపువారు గనక ప్రభువే వారిని ఆదుకుంటారు. ఈ దీవెనకు,
నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని నామకార్థముగా ప్రభువును వెంబడించక దేవుని వాక్యానుసారంగా ప్రభువును వెంబడించి స్థిరముగా విశ్వాసమును నిలిచి దేవుని రాజ్యానికి నా ప్రియులకు మీరు వారసులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయనుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవాపరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి మా ప్రియులను దర్శించండి. కృంగిన వారిని, దుఃఖితులను, అపవాది శోధనలకు తమ భక్తిహీనతను బట్టి లోబడిపోయి ఎందరైతే మీకు దూరస్తులైపోయారో వారందరిని కూడా నేటికి నువ్వు ప్రేమిస్తున్న దేవుడు ఉన్నావు గనక వారు తిరిగి మరలా మీ యొద్దకు వచ్చి, ప్రభువా, మీరు అనుగ్రహించేటటువంటి కృపకు వారు పాత్రులై మీ కనికరమును వారు పొందుదురుగాక. మీ కృపాక్షేమలు మా ప్రియులకు సమస్త విషయాలు దయచేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమెన్.